మూల గ్రంథ నవీకరణం. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తన కార్యనిర్వహణ విధానాలలో భాగంగా కొత్త అన్వేషణ ఫలితాలను, పురావస్తు మరియు భాషాపరమైన నూతన ఒరవడులను పరిగణలోనికి తీసుకొని బైబిల్లో వాడబడిన పదజాలములను నవీకరణ చేయుచున్నది. ఆయా పదములు వ్రాయు మరియు చెప్పు విధానం, వాక్య నిర్మాణం మరియు వ్యాకరణ దోషాలను సరిదిద్దుట కూడా ఎప్పటికప్పుడు చేయుట జరుగుచున్నది. ఆయా సంఘములతోనూ మరియు బైబిల్ను ప్రేమించు వారితోనూ తరచుగా తర్జుమాల విశ్వసనీయత, సమ్మతి మరియు ఔచిత్యముల గురించి చర్చించుట ద్వారా బిఎస్ఐ తర్జుమాలు విశిష్టతను పొందాయి. ఈ ప్రక్రియ ప్రతి నూతన ముద్రణలో స్పష్టంగా కనబడుతుంది. మీ చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం హెబ్రీ, అరమాయిక్ మరియు గ్రీకు భాషలలోని మూల ప్రతుల యొక్క సమగ్రత మరియు విశ్వసనీయతను కలిగిన తెలుగు తర్జుమాగా బిఎస్ఐ హామీ ఇచ్చుచున్నది. బిఎస్ఐ యొక్క తర్జుమాలు సంఘములచే గుర్తించబడి మరియు ఆమోదించబడినందున అవి తరచూ సంఘ్ బైబిలుగా పిలువబడుచున్నవి. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, 206 మహాత్మా గాంధీ రోడ్, బెంగళూరు 560001. పాత నిబంధన గ్రంథంలోని పుస్తకముల నామక్రమము, అధ్యాయములు వెరసి, బైబిల్ ఆవిర్భావం, బైబిల్లోని వివిధ సాహిత్య రీతులు, బైబిల్ అనువాదం, పురావస్తు శాస్త్రం, బైబిల్, పాత నిబంధన పరిచయం, క్రొత్త నిబంధన పరిచయం, పాత నిబంధనలోని సూచక క్రియలు, మన ప్రభువైన యేసుక్రీస్తు సూచక క్రియలు, ఉపమానాల పట్టిక, బైబిల్లో కనిపించే ప్రార్థనలు, ఇవన్నీ కూడా క్రమక్రమముగా తెలియజేసిన బిఎస్ఐ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా యొక్క సంస్థకి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు. ఎందుకంటే ఈ బైబిల్ యొక్క చరిత్ర, పురావస్తు శాస్త్రాన్ని అనుసరించి క్రమక్రమంగా తెలియజేసిన దానికి ప్రచురించట ఇవ్వటానికి దయచేసినందుకై ఆమెన్.